శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష వీక్షణ ప్రాప్తిరస్తు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమర్గణేభ్యః. శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము. 73 సర్గముల వరకు విన్నాము. కుంభకర్ణాది అతికాయ రాక్షసుల లాంటి మహాప్రముఖులు యుద్ధంలో చనిపోగా నేనే యుద్ధానికి బయలుదేరతాను అని రావణాసురుడు చెబుతూ ఉండగా నేను వెళ్తానని చెప్పి ఇంద్రజిత్తు రావటం, ఇంద్రజిత్తు చేసేటటువంటి మాయా యుద్ధంలో ఒక విశేషం, యుద్ధానికి ముందు ఆయన అగ్నిదేవుని ఉపాసించి మాయా రూపంలో ఎవరికి కంటికి కనపడకుండా ఆకాశంలో సంచరిస్తూ యుద్ధం చేస్తూ ఉంటాడు. కనబడిన కారణంగా కనపడిన మనిషితో యుద్ధం చేయడం కష్టం కాబట్టి రామలక్ష్మణులతో సైతంగా ఎవరూ కూడా ఇంద్రజిత్తు బాణాలకు ప్రతి బాణాలను సంధించలేకపోయారు. మొత్తం వానరసేన అంతా నేల కూలిపోయింది. రాముడు లక్ష్మణుడితోటి అంటూ ఉంటాడు, ఈ మాయా యుద్ధం ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, ఆ బాణాలను భరించడమే. భూమి మీద పడిపోయిన వాడికిలాగా మనం కూడా పడిపోయి ఉండాలి అని చెప్పి అదేవిధంగా ఉండగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి అందరినీ మూర్తను అందించి యుద్ధంలో గెలిచినటువంటి విషయాన్ని రావణాసురుడికి చెప్పి సంతోషించారు. 74వ సర్గ ప్రారంభం. యుద్ధమున రావణుని కుమారుడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రమునకు రామలక్ష్మణులు మూర్చెల్లి భూమిపై పడిపోగా సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు ఏమి చేయవాలి అనో తెలియకుండేది. అంతటి మాన్య విభీషణుడు దిగులు పొందుచూ ఉన్న వానర శ్రేష్ఠులందరూ చూచి యుక్తియుక్తముగా ఓదార్చు సంతోషం కలిగించు మాటలు పలికాను. నా మాటలు వినుడు. రామలక్ష్మణుడు బ్రహ్మవాక్యమును మన్నించి ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రమునకు వశము తప్పి మూర్చెల్లున్నారు అంతే. భయపడకుడు, దుఃఖించకుడు, ధైర్యముతో ఉండండి. అస్త్ర విద్యాకోవిదుడు హనుమంతుడు బ్రహ్మాస్త్రమును గౌరవించుటకు దాని బంధనమునకు కొంతసేపు లొంగియుండి తరువాత దానిని విడివడి మహాస్త్రశాలియగు విభీషణుతో ఇట్లు పలికను. యుద్ధమున బ్రహ్మాస్త్రఘాతములతో కొట్టబడిన వారిలో ప్రాణములతోనున్న వానరులను ఇప్పుడు ఓదార్చుట అవసరము. అలా మాట్లాడుకున్న తర్వాత వేరవరులు విభీషణుడు, హనుమ రాత్రి వేళ చేతిలో కాకడాలు పట్టుకుని మంచి చెడ్డలు తెలుసుకున్నటకు రణరంగమున సంచరించుతారు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్ర శక్తికి వానరులు తోకలు, చేతులు, పాదములు, వేళ్లు, శిరస్సులు తెగిపోయి రక్తదారుల కారుచు యుద్ధరంగమున పడి ఉండరి. మొత్తము రణరంగమంతా పర్వత సమానులైన వానరులు దేహములతో కప్పబడి ఉండెను. వివిధ ఆయుధములు ధ్వంసములైపోయి చంద్రవందనముగా పడి ఉండగా యుద్ధభూమి అంతా బేభత్సముగా నుండుట హనుమ విభీషణుడు చూచాడు. సుగ్రీవుడు, నీలుడు, గవాక్షుడు, మహిందుడు, గంధమాదనుడు, శరభుడు, నలుడు, సుషేనుడు, వేగదర్శి, అంగదుడు, జ్యోతిర్ముఖుడు, ద్వివిధుడు యుద్ధరంగమున పడి ఉండుట వారు చూచిరి. బ్రహ్మ నుండి వరములు పొంది బ్రహ్మాస్త్రము సంపాదించి ఇంద్రజిత్తు ఆ సాయం సమయం వేళ 67 కోట్ల వానరులను బాగా కుట్టెను. తరువాత హనుమంతుడు జాంబవంతుని వెదకుచు యుద్ధభూమిని సముద్రమును వలె ఉన్న గాయపడి ఉన్న వానరసేనలను చూచాను. యుద్ధభూమిని పడి ఉన్నవారు బ్రహ్మపుత్రుడు, వార్ధక్య దుర్బలుడు అయిన జాంబవంతుడు 100 కొలది బాణములచే గాయపడి ఉండుట రావణుని సోదరునుడు విభీషణుడు చూచాను. పూజ్యుడ బల్లోగరాజా, మాయావి ఇంద్రజిత్తు తన వాడి అయిన బాణములచే నీ ప్రాణములను తీయలేదు కదా అని ముందుగా చెప్పుమని విభీషణుడు అడుగుగా జాంబవంతుడు ఇట్లు పలికెను. మాన్య విభీషణ, నేను బాణములచే గాయపడినాను, నిన్ను నేను చూడలేకపోవచ్చున్నాను. నీ కంఠస్వరమును విని గుర్తించినాను అనే అతి కష్టముతో జాంబవంతుడు పలికెను.
పావన విభీషణ ఆంజనేయ వాయుదేవుల పుత్రుడైన వాయుదేవుల పుత్రుడైన గనుడు హనుమ ఎక్కడైనా ప్రాణములతో బ్రతికి ఉన్నాడా చెప్పుము అని జాంబవంతుడు విభీషణుని అడిగాను. జంబవంత ఏమిటిది? హనుమ గురించియే ప్రశ్నించి హనుమ గురించియే నన్ను ప్రశ్నించినావు. రఘురాముని గాని రామలక్ష్మణుని గాని క్షేమం అడగలేదు. దానికి గల కారణమును నాకు తెలియజెప్పుము అని అడిగాడు. వృద్ధ జాంబవంత, నీవు ఇప్పుడు ఆ అంజనీపుత్రునిపై ప్రేమ చూపించుతున్నావు. ఆ ప్రేమను స్నేహమును అంగదులపై గాని సుగ్రీవునిపై గాని రామునిపైని చూపుటలేదో కారణము చెప్పుము. విభీషణ, నీవు నన్ను అడిగిన ప్రశ్నలకు నేను ముఖ్యముగా హనుమంతుడిని అడుగగల కారణమును చెప్పేదను వినుము. యుద్ధమున వీరుడు హనుమంతుడు ఒక్కడు బ్రతికి ఉంటే సైన్యమంతా చచ్చినా చావనట్లే. ఒకవేళ హనుమయే మృతి చెందినచో మనమందరము బ్రతికి ఉన్న చచ్చినట్లే అగుదుము. నాయన విభీషణ, హనుమ వాయుదేవుని సమానుడు, అగ్ని సమాన తేజస్వి. అతడే కాని బతికి ఉన్నచో మన వానర సైన్యం యావత్తు జీవితంపై ఆశ పెట్టుకునవచ్చును. ఇంతలో వాయునందుడు హనుమంతుడు అక్కడకు వచ్చి పరమవృద్ధుడైన జాంబవంతుని పాదములు ముట్టుకొని నమ్రతతో మొక్కాను. సకలేంద్రియములు చెంది వ్యాకులత చెంది ఉండిన జాంబవంతుడు హనుమంతుని కంఠమును ఆలకించి పునర్జన్మ వచ్చినట్లు తలచను. అంతటా వృద్ధుడు మహాతేజస్వి నిపుణుడు అయిన ఘనుడు జాంబవంతుడు, వానరులను శీఘ్రము రక్షించమని అతి కష్టముతో హనుమతో పలికను. వానరుల యందు మహావిక్రముడవు, జ్ఞానివి నీవే. ఎంతైనా వానరులకు మంచి స్నేహితుడవు. ఈ వానరులను రక్షింపగలవాడవు యథార్థముగా నీవే, ఇంకెవరూ లేరు అని జాంబవంతుడు పలికను. ఆంజనేయ, పీడితులై ఉన్న సమస్త వానరకోటికి వ్యాకుల మంది నేల వ్రాలి ఉన్న రామ లక్ష్మణులకు శరీరములో గుర్చుకొని ఉన్న శల్యములను తొలగించి అందరికీ సంతోషం కలిగించుము. నీవు సముద్రముపై ప్రయాణించి శీఘ్రముగా హిమవత్పర్వతమునకు పోవాలను. అక్కడి నుంచి నేను చెప్పు దివ్య వస్తువులను రామలక్ష్మణుడు వానరకోటికి తెలివిలోకి వచ్చుటకు తేవలేను. శత్రు సంహారక వాయునందన, అక్కడ నీకు బంగారమయమైన వృషభ పర్వతము కనబడును. ఇంకను కైలాస శిఖరము కనబడును. ఆ వృషభ పర్వతము కైలాస శిఖరముల మధ్యను గొప్ప ఔషధులతో నిండి ఉండి ప్రకాశించుచు ఔషధి పర్వతము కనబడును. అనరోత్తమ, ఆ గిరి శిఖరమున ఎల్లప్పుడూ ప్రజ్వలించుచు నలు దిశలా తమ కాంతులను ప్రసరింపజేయుచు 4 దివ్యమైన ఔషధులు కనిపించును. నీకు అక్కడ మృత సంజీవిని, విశల్యకరణి, సువర్ణకరణి, మహా గొప్పదైన సంధానకరణి అను 4 దివ్య ఔషధములు కనిపించును. వాయుపుత్ర, అందుచేత నేను చెప్పినట్లు నీవు ఆ పర్వతం ఉన్న ప్రదేశమునకు వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి ఆ ఔషధులను తీసుకుని రమ్ము. ఆ ఔషధుల ప్రభావముతో వనరాళికి అందరకు ప్రాణములు పోయము. వాయునందనుడు హనుమ అప్పుడు జాంబవంతుడు చెప్పిన ప్రకారముగా ధైర్య శౌర్యములతో శీఘ్రముగా ఔషధులు తెచ్చుటకు సముద్రము మీదకు ప్రయాణించుటకు పూనుకొనెను. పర్వతము చివర నిలబడి దానిని తొక్కుబెట్టి ఉన్న అంజనీసుతుడు హనుమ మరొక పర్వతము వలె కనిపించను. హనుమంతుని పాదముల చేతొక్కబడిన పర్వతము మిక్కిలి పీడింపబడినదే భరించలేక కిందికి అణగిపోయాను. వీరుడైన వాయుపుత్ర హనుమ పాదఘట్టన చేయగా ఆశ్చర్యకరముగా వృక్ష సమూహములు అమాంతము నేలపై వ్రాలిపోయినవి, పర్వత శిఖరములు విరిగిపోయినవి. ఆ విధముగా పీడింపబడిన పర్వతము నుండి శిలలో చెట్లు విరిగిపోయినవి. చెలించిన మహాపర్వతముపై వానరములు నిలబడలేక విలువలాడిపోయినవి. హనుమంతుని పదఘట్టమునకు లంకాద్వారములు కంపించిపోయినవి. గోపురములు, మందిరములు భగ్నమైపోయినవి. బీదితో జనులు సంచరించుతుండగా పట్టణము నృత్యము చేయుచున్నట్లున్నది. తన పాదఘట్టనతో వాయుసుతుడు భూమిని పీడన చేసెను, సముద్రమును క్షోభిల్ల చేసెను. వాయునందనుడు లోకములో ఎంతో బలవంతుడో కదా. మానిత హనుమంతుడు త్రికోట పర్వతము నుండి మందర పర్వతము, మేరు పర్వతముల వలెనున్న మలయాచల పర్వతములను ఎక్కి శోభిల్లెను. ఆ మలయాచలముల పర్వతము ఎన్నో జలపాతములతో నిండి ఉండను. ఎన్నో రకములైన వృక్షములతోనూ లతలతోనూ వ్యాపించి ఉండెను. వికసించిన పద్మములతోనూ కడవలతోనూ నిండి ఉండెను. ఆ పర్వతము 60 యోజనముల ఎత్తు కలిగి ఉన్నది. దేవతలు, గంధర్వులు, మునులు, అప్సరులు, విద్యాధరులు వధించడి ఆ పర్వతమే మలయాచల పర్వతము. అట్టి పర్వత రత్నమును హనుమ ఆరోహణము చేశాను.
అనేక మృగములతో గుహలతో విరాజిల్లుతున్నది. అతడు వసించుతున్న యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, దేవతలు భీతి చెందినట్లుగా మలయ పర్వత శిఖరమున మేఘము వలె తన దేహమును పెంచెను. తన పాదములను గట్టిగా నొక్కిపెట్టి పడబాగ్ని వలె కాంతివంతమైన ముఖమును తెరిచి రాక్షసులకు భయం కలిగించుచు సింహం వలె గట్టిగా అరిచెను. లంకలోనున్న రాక్షసులు అందరూ హఠాత్తుగా వినవచ్చిన పెద్ద ధ్వనిని విని నిశ్చేష్టులై కదలలేకపోయారు. మహాభయంకరుడు, శత్రునాశకుడు, విక్రముడు, న్యాయ సచ్చరిత్రుడు అయిన హనుమంతుడు రాముని కార్యము కొరకు చక్కగా బయలుదేరి అమితమైన భక్తితో సముద్రమునకు మొక్కెను. ఘన సూర్యుడు హనుమంతుడు తన తోకను పైకి ఎత్తి మధ్యన చెవులు వంచి బడబాగ్ని వలె కాంతివంతముగానున్న ముఖము తెరచి ఆకాశ వీధిలోనికి ఎగిరాడు. హనుమంతుడు మహావేగముతో పైకి లేవగా తీవ్రతకు తనతో పాటు శైలములను, రాళ్లను, పెద్ద పెద్ద వృక్షములను, వానరులను తన బాహువులతో వాయు వేగముతో తీసుకుని పోయాను. పిదప వృక్షములు మొదలైనవి నీట జారిపోగా సర్పముల వంటి తన బాహువులతో భుజములతో దిక్కులను లాగుచున్నాడా అన్నట్లుగా గెంతుచు పర్వతములలో పవిత్రమైన హిమోత్పర్వతమును చేరను. ఆంజనేయుడు సముద్రమును వీక్షించవచ్చు విష్ణువు చేత నుండి విడువబడవలైన చక్రము వలె మహావేగముగా సాగిను. వాయుపుత్రుడు హనుమ వాయు వేగమున ప్రయాణించుచు పెద్ద పెద్ద పర్వతములను, వృక్షములను, పట్టణములను, తటాకములను, సరస్సులను, ప్రజలను చూచెను. పితృ సమాన విక్రముడు ఆంజనేయుడు ఏమీ శ్రమ పడకుండా హాయిగా సూర్యుడు పైనుంచి మార్గమున ప్రయాణము చేసిన వానర శ్రేష్ఠుడు ధైర్యవంతుడు అయిన హనుమ తన తండ్రి ధన్యుడు వాయుదేవుని సమానుడై దిక్కులు పెక్కడెళ్ళున్నట్లుగా ధ్వనులు చేయుచు పయనించను. భీకర విక్రముడు వానరశ్రేష్ఠుడు కార్యదక్షుడు అయిన మారుతి జాంబవంతుడు కమనీయముగా చెప్పిన మాటలను స్మరించుకొనుచు పయనించే ఉత్తమమైన హిమవత్ పర్వతమును చేరను. అనేకమైన జలపాతములతో నిండి ఉన్నది, ఎన్నో గుహల కలది, తెల్లని మేఘములతో సుందరముగానున్నది, మనోహరమైన శిఖరములతో దర్శనమిచ్చుతున్నది, చెట్లతోనూ లతలతోనూ అలరాడుతున్నది అయిన పర్వతోత్తమ హిమోత్పర్వతమును హనుమ సమీపించను. శ్రేష్టమైన బంగారు శిఖరములతోడను విరాజిల్లుచున్న హిమోత్పర్వతము చేరుకుని దేవతలతో మునులతో సేవింపబడుచు శోభిల్లుచు ఉన్న ఆశ్రమములు హనుమ చూచాను. హనుమ హిమగిరిని బ్రహ్మలోకము, కైలాసము, దేవేంద్రుని భవనము, రుద్రుడు శరములను వేసిన చోటు. హనుమ హిమగిరిని, బ్రహ్మలోకము, కైలాసము, దేవేంద్రుని భవనము, రుద్రుడు శరములను వేసిన చోటు, బ్రహ్మ శిరస్సు పడిన చోటు, హయగ్రీవుడు పూజింపబడు స్థానము, కాలకింకరుని నివాసమును చూచెను. ఇంద్రునకు వజ్రాయుధము ఇవ్వబడిన ప్రదేశమును, కుబేరుని నివాసమును, సూర్యుని భార్య ప్రీతి కొరకు విశ్వకర్మ సూర్యుని బంధించిన ప్రదేశమును, బ్రహ్మ దేదీప్యమానముగా కూర్చుండే ప్రదేశమును, శివధనస్సు ఉండే ప్రదేశమును, పాతాళమునకు భూమిపైనున్న ప్రవేశ ద్వారమును కలిగినట్టు ఉన్న హిమవత్ పర్వతమును హనుమ చూచెను. హనుమ కైలాస శిఖరములను చూచెను. దాని సమీపమున హిమవత్శిలను చూచెను. మేరు పర్వతమునకు, వృషభ పర్వతమునకు మధ్య దివ్య ఔషధములతో ప్రకాశించుచున్న ఔషధి పర్వతమును చూచెను. అంతటా హనుమ అగ్నిహోత్రము వలె ప్రచురిల్లుచున్న ఓషధి పర్వతమును చూచి దాని పైకి దుమికి ఓషధుల కొరకు ఎంతగానో వెదిగాను. ఆ విధముగా ఆంజనేయుడు వేలకొలది యోజనముల సముద్రమును దాటి దివ్య ఔషధములుండు పర్వతమును ఎక్కి మహౌషధుల కొరకు వెదిగాను. పర్వతమును ప్రకాశించుచున్న మహౌషధులు ఎవడో భూలోకము నుండి వచ్చినాడని తలచి ఆ ఔషధులు ఒక్క మారుగా చూచువారికి కనపడకుండా మాయమైపోయినవి. ఔషధులు కనపడకుండా పోవుట చేత చూచి హనుమ మిక్కిలి క్రోధము చెంది ఉగ్రరూపుడై ఎర్రని నేత్రములు కలవాడే పర్వతములతో ఇట్లు పలికెను. ఓయి పర్వతమా, రామకార్య విషయములో నువ్వు ఎంత జాలి లేకుండా ప్రవర్తించినావు. నా బాహుబలమును చూపించదను కాచుకును. హనుమ అంతటా వృక్షములతో, ఏనుగులతో, బంగారు మొదలైన ధాతువులతో, మహిమలు గల ఔషధులతో, సానువులతో అలరారుచున్న పర్వత శిఖరమును పట్టుకొని శీఘ్రము పైకెగిరాడు. హనుమ పర్వతకూటమును పెకిలించి దేవాసురేంద్ర లోకములన్నింటికి భీతి కలిగించుచు భూమి ఆకాశములున్న చరాచర భూతములతో పొగడ్తలు పొందుచు గరుడిని వేగముతో పయనించాడు.
సూర్యుని వంటి తేజస్సుతో ప్రకాశించుతున్న పర్వత శిఖరములతో సూర్యుడు పయనించుచూ ఉన్న మార్గమున పయనించుచూ హనుమ సూర్యునిదరి యొక్క మరి యొక్క అపర సూర్యుని వలె ప్రకాశ బాసిల్యం. పర్వతముల వలె ఉన్న ఆంజనేయుడు పర్వత శిఖరమును చేపట్టుకొని 1000 కిరణములతో ప్రకాశించుతున్న మహోన్నత చక్రముతోనున్న విష్ణువు వలె వెలుగొందుచూ ఉండెను. విష్ణువు వలె ఓషధుల పర్వత చక్రమును పట్టుకుని విష్ణువు వలె ఓషధుల పర్వత శిఖర చక్రమును ఓషధుల పర్వత చక్రమును పట్టుకుని వచ్చుచున్న వాయునందనుని చూచి వానరులు సంతోషముతో గొప్ప ధ్వనులు చేయగా లంకాపట్టణం భీతి చెందినట్లు హనుమ ప్రతిధ్వనించాను. వెంబట వాయునందనుడు పర్వత సీమయందు టీవీగా దిగి వానర రాజములకు శిరస్సు వంచి మృక్కి విభీషణుని ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఆ మహౌషధులను వాసన చూచిన తోడనే వాని మహిమలతో నేలవాలిపోయిన రామలక్ష్మణులు ముప్పు తప్పి శల్యములు ఊడిపోయి తప్పరిల్లి లేచిరి. అలాగే వానర సేన కూడా స్వస్థత పొందాను. అంతటా రామలక్ష్మణులు వానర సేనల బృందములు సంతోషముతో దివ్య ఔషధ ప్రభావముచే ప్రభాత సమయమున నిద్రించిన వారు లేచినట్లు లేచిరి. వెంబట మారుతి మహావేగముతో ఆ ఓషధి పర్వతములను హిమోత్పర్వతమును చేర్చి తిరిగి వచ్చి సంతోషముతో గురు పూజ్యుడు రామచంద్రుని వద్ద నమ్రతతో బుద్ధిగా నిలబడను. 74వ సర్గము సమాప్తము. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ మహా ఔషధుల వాసనను చూచిన తోడనే మహిమలతో నేలవాలిపోయిన రామలక్ష్మణులు ముప్పు తప్పి శల్యములు ఊడిపోయి తెప్పరెల్లి లేచిరి. అలాగే వానరసేన కూడా స్వస్థత పొందెను. ఇక్కడ వానరసేన మాత్రమే స్వస్థత పొందెను అని రాశారు. అంటే దీని అర్థం మరి యుద్ధంలో చనిపోయిన వాళ్ళు వానరసేన చనిపోయింది, రాక్షససేన చనిపోయింది కదా, మరి రాక్షససేన ఎందుకు బతకలేదు అంటే దీనికి వేరే ఒక చోట ఒక విషయంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే రావణాసురుడు తన సేన చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో యుద్ధంలో వానర సేనలు తప్ప ఆ రాక్షస సేన చనిపోయినటువంటి కళేబరాలను రాక్షస సేనలు చూస్తే ఓహో మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు అని వీళ్ళు కూడా భయపడి యుద్ధం చేయడంలో తస్సారేం చేస్తారనే ఉద్దేశంతో చీకటి పడిన వెంటనే ఈ యొక్క చనిపోయినటువంటి రాక్షసుల మృతదేహాలన్నింటినీ సముద్రంలో పారవేశాడు అని ఒక కథనం ఒక చోట విన్నాను నేను. కాబట్టి ఆ కారణంగా ఒక్క వానర సేన మాత్రమే బతికింది, రాక్షస సేన తిరిగి పునర్జీవితులు కాలేదు అనేది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. 75వ సర్గము ప్రారంభం. వానర ప్రభువు సుగ్రీవుడు చేయవలసిన కార్యము గురించి అర్థయుక్తముగా యుక్తియుక్తముగా హనుమతో ఇట్లు తెలియజెప్పాను. కుంభకర్ణుడు 4 పుత్రులు యుద్ధమును మరణించగా దుఃఖముతో నిండిపోయిన రావణ ప్రభువు ఇక బయటకు వచ్చి యుద్ధము చేయలేడు. ఇప్పుడు బలాఢ్యులు సింహము వంటి సూర్యులు కాగడాలను చేతబట్టి దశకంఠుని లంకకు పోవలేను. లంకాపట్టణమును శీఘ్రము దగ్ధము సలుపవలేను. విధవ సూర్యుడు అస్తమించగానే పరాక్రమ వానరకోటి చేతులలో మహాగ్ని కాగడాలను పట్టుకుని లంక వైపునకు ముదముతో పయనమయ్యారు. వానరులు ఆ విధముగా కాగడాలను చేతపట్టుకుని లంకాపట్టణమును నలుదిక్కుల నుండి ఆక్రమించగా యుద్ధభూమి నందున్న రాక్షసులు పారిపోయారు. వానరులు గోపుర ద్వారములను, సందులను, ప్రాకారములను, రాజప్రాసాదములను, వివిధ ప్రాంతములను అగ్నితో రగిల్చారు. అలా వానరులు అగ్ని రగల్చగా 1000 గృహములు అగ్నికి ఆహుతైపోయినవి. అగ్నిహోత్రుడు అలా ఆహుతి చేయగా ప్రాసాదములన్నింటి కాలి నేల కూలిపోయినవి. అప్పుడు అందమైన అగరు వృక్షములు, విశిష్టమైన చందన వృక్షములు, ముత్యములు, మణులు, వజ్రములు, పగడములు అన్నీ దగ్ధమైపోయినవి. ఇంకా తెల్లని పట్టు వస్త్రములు, అందమైన జంతువుల రోమములతో తయారు చేయబడిన వస్త్రములు, బంగారు ఆభరణములు, సమస్త ఆయుధములు దగ్ధమైపోయాయి.
అశ్వములకు అలంకరించు అలంకారములను మంచి వస్త్రములను, ఏనుగుల కంఠముల అలంకరించుచు అలంకారములను, గొలుసులను, రథముల అలంకారములను కాల్చివేసిరి. ఇంకను వానరులు యోధుల కవచములను, గజముల అశ్వముల కవచములను, డాలులను, ఖడ్గములను, శరములతో కూడిన ధనుస్సులను, తోమరములను, శక్తులను దగ్ధము చేసిరి. ఉన్ని వస్త్రములను, చామరములను, పులి చర్మములను, పక్షులను, మణులతో చిత్రముగానున్న ప్రాసాదములను, అనేక అస్త్రములను దగ్ధము చేసిరి. చిత్రమైన రాక్షస గృహములను, దైత్యులను, పుష్పమాలలో ధరించిన రాక్షస మండలిని, బంగారు కవచములను ధరించిన వారిని కాల్చివేసిరి. అలా దగ్ధమగుచూ ఉన్న సమయమున కొందరు రాక్షసులు మద్యపానముత్తులయుండిరి, కొందరు మద్యముతో కళ్ళు దిప్పుచూ నెమ్మదిగా నడుచుచుండిరి, కొందరు కామముతో వస్త్రములను లాగుచుండిరి, కొందరు కోపముతో శత్రువులపైకి దుమికిరి, కొందరు తమ చేతులతో శూలములలో ఖడ్గములు, పరశువులు, గదలు, ఘోర దుర్భర ఆయుధములు ధరించి తినుచు తాగుచూ తిరుగుచూ ఉండేది. కొందరు రాక్షసులు సంతోషముతో ప్రియ రమణులను కూడి రతికేడు పూర్తిగా అమూల్యమైన సైన్యములపై నిద్రలో మునిగి ఉండిరి. కొందరు భయముతో తమ భార్యాపుత్రులను వెంటబెట్టుకుని ఆ ప్రదేశమును తొందరగా విడిచిపెట్టిపోయేరి. వానరులు సుందర మందిరములను కాల్చివేసిరి. ఆ చోట అగ్ని సూర్యుని స్పృశించుచున్నదో అనున్నట్లుగా పర్వత సన్నిభ ధన సమృద్ధ ప్రసిద్ధ శుద్ధ సర్వ గృహములను వానరులు దగ్ధము గావించిరి. రమణీయ హేమచంద్రార్ధ చంద్రశాలోత్తమ మందిరములను, చిత్ర గవాక్ష సర్వ సాధిష్ట మణిగణ విద్రుమ చిత్ర విచిత్ర నేత్ర పాత్ర ప్రదేశములను, దివాకర సులుసల్లీల గోచరించుచుండెడు మందిర రాజములను, క్రౌంచ బర్హి వీణాభూషణ చిత్ర విచిత్ర పాత్ర సందోహమును, మంజుల నిస్వనోపేత శైల సన్నిభ వేస్మ వితతిని దగ్ధము గావించరు. అగ్ని చుట్టుముట్టిన ముఖద్వారములో నెల్ల వర్షాకాల ప్రారంభము వేళ తటిల్లతా వ్యాప్త మేఘమండలి సంకాసమై తోచను. ఆ రీతి కపిగణ విదగ్ధ తల్లంక సర్వ ప్రదేశ సముదాయము దావాగ్ని చేత ప్రజ్వరించడు పర్వత రాజము ఓలే విరాజిల్లినది. విమానకోటి విరాజమాన కాంతామణులు నిజధృత సకలావయవ సముచిత భూషణములు ప్రస్తంబులగుచుండ హాహాకారముల ఉచ్ఛ్వైశ్వనమ్ములు గావించరు. అచ్చోట అగ్నిపరీత భైరి భువన పంక్తులు దగ్ధమ్ములగుచు వజ్రాహత మహాగిరి శిఖరంబుల ఓలే నెలవాలినవి. సర్వోసవ నిర్దహ్యమాన గృహరాజమ్ములు దహ్యమాన హిమవచ్చకర పంక్తి ఓలే దూరము నుండి దృగ్గోచరములగుచుండు రాజిరించుచుండెను. ఆ రాత్రి కాలిపోవచున్న లంకాపట్టణము అగ్నిమయమైపోయి భవనములు కాలిపోవచుండగా పుష్పించిన సింసుకా వనము వలె రమణీయముగా కనిపించుచుండెను. అశ్వములు ఏనుగులు కాలిపోకుండా అశ్వాధిపతులు గజాధిపతులు వాటిని బంధము నుండి విప్పుచుండిరి. లంకాపట్టణము కాలిపోవచ్చు ప్రళయకాలమందుల సముద్రము వలె కనపడుచుండెను. బంధనములు విడిచిపెట్టగా పరిగెత్తుచున్న అశ్వములను చూచి ఏనుగులు భయముతో పరుగుపెట్టగా ఆ పరుగు పెడుచున్న ఏనుగును చూచి భయముతో అశ్వము పరుగు పెడుచున్నది. దద్దమగుచున్న లంకాపట్టణం మంటలతో నిండిపోయి సముద్ర జలములతో ప్రతిబింబము పడి ఆ సముద్రము ఎర్రని సముద్రము వలె వెలుగుపోవచ్చున్నది. వానరులు లంకను కాల్చివేయగా అది మహాప్రళయకాలం ముందు మండిపోవచ్చున్న భూమండలము వలె కనపడుచున్నది. పొగతో కూడిన అగ్నిలో కాలిపోతున్న కాంతలు పెద్దగా చేయుచున్న ఆర్తనాదముల ధ్వనులు 100 యోజనములు దూరము వరకు వినపడసాగిన. మంటలలో శరీరములు కాలిపోవచ్చు పారిపోవచ్చున్న కొందరు రాక్షసులను వానరులు ఎదిర్చి గట్టిగా యుద్ధము చేసిరి. వానరులు చేయు ధ్వనులు రాక్షసులు చేయుచున్న ఆర్తనాదములు ఘోరముగా దశ దిశలు వ్యాపించి భూమండలమున రెట్టింపు శబ్దముతో ప్రతిధ్వనించినవి. పిదప
మహాత్ములు రామలక్ష్మణుడు శరీరమందరి శల్యములు తొలగిపోయి స్వస్థత పొంది ఎట్టి భయము లేకుండా శీఘ్రముగా ధనుసులను చేతబట్టి పెదవ రఘురాముడు తన ఘనమైన ధనుసును ఒక్క మాట చొరచగా పుట్టిన ధ్వనిని విని దైత్యులు భయముతో హడలిపోయారు. వేదమయమైన ధనుస్సును చరుచున్నప్పుడు రామచంద్రుడు కోపముతోనున్న రుద్రుని వలె ఉన్నాడు. రాముని ధనుష్టంకారమును వినిన వానర సింహనాదముల రాక్షస ధ్వనులలో పిక్కటిల్లినవి. రాముడు ఒక్క బాణము తీసి ధనుస్సు నుండి సంధించి వేయగా లంకానగరములోని గోపురములు ముక్కలై నేలను కూలిపోయాను. రాముడు లంకపై బాణములు వేయుచుండగా అవి గృహములలోను పడుచుండగా యుద్ధమునందు రాక్షసుల ఉత్సాహము సాహసము దూరమైపోయినవి. పిదప వానర ప్రభువరేణ్యుడు అగణ్య పుణ్యుడు సుగ్రీవుడు వానర వీర వీరులను గాంచి మీకు దరిదాపుల ద్వారముల యొక్క తద్దజ్జని అచ్చట లెస్సంగా యుద్ధము చేయుడు. రాజాజ్ఞ ధిక్కరించిన వారినెల్లా మట్టుపెట్టునడుచు ఉత్సాహముతోడ వారినెల్లా హెచ్చరించను. సుగ్రీవాజ్ఞను అగ్రమ్ముగా సమగ్రమ్ముగా గైకొని వానరాగ్రేసరులప్పుడు దీప్తోత్కోజ్వల ప్రాణులగుచు నిలబడగా చూచినంతటనే దశగ్రీవ లంకాగ్రేసర దానవ చక్రవర్తి అగ్రహోదగ్రుడయ్యను. అతడు ఒక్కమాటగా విజృంభించి నరంభ శుంభ త్రియారంభుండునే వడలు విరుచుకొనగా దశ దిశలకు వ్యాకులతై భూతమల్లయ్యాను. ఆ రావణ ప్రత్యవయవమున అత్యద్ర రుద్ర క్రుద్ధత ఒక్క మాటగా ప్రవేశించినట్లయ్యను. మిక్కిలి క్రుద్ధుడే అత్తరి మేధావిధానుడు రావణుడు కుంభ నికుంభ దైత్యసత్తములను కుంభకర్ణ పుత్రోద్వయమును ఘోర క్రూర దైత్యజన సపరివారముగా యుద్ధమునకు కంపెను. తదుపరి రావణాజ్ఞ మేరకు ఉపాక్ష శూణితాక్ష రక్షోదక్షులు ప్రంజగ కంపన రాక్షసోత్తములు కుంభకర్ణ పుత్రద్వయము అనుసరించి రావణుడు తక్కిన కాకలదీరిన రాక్షసులను కూడా పొండు దండిగా నుండగా అని ఆజ్ఞాపించారు. వారు రావణాజ్ఞాప్తులు వెంటనే రావణవాక్య ప్రబల ప్రేరేపితులై ఘోర వీర క్రూర రక్షోరాజితయును యుద్ధ సన్నద్ధ బద్ధ బుద్ధులై యుద్ధ పద్ధతికి తగు సకల విద్యాయుధ సర్వ సాంగ్రామిక సామగ్రిను వెంట పెట్టుకుని సమరోత్సాహోత్సేక సవింసంపన్నులగుచు మాటిమాటికి మేటి సాటి లేని విక్రమ ధాటి చూపించుచు భూరి సింహ గర్జారావములు గావించుచు లంక నుండి బయలువెడలి పిదప నిజ విలసిత సకల వివిధ భూషా ప్రకార సంభాషించుచు స్వీయ సహజ కాంతి సంతతుల చేతను ధనుజ ఘన వితానమ్మును అగ్ని తేజస్సులగుచు సత్వరులై తద్వానరులను ఉభయపక్ష సైన్యమాన్యములు అనన్య సామాన్యముగా సంగ్రామ రంగాంతరంగులై నొక్కడే నిలబడగా అంత ఆకాశము పక్షద్వయాకాశమును రెండును ఉద్దండ తేజోమండితంబునయ్యే యుద్ధ ప్రదేశము సర్వమునంత ఆరాయ చంద్రుని కాంతి రెండు సైన్యముల వారు ధరించిన ఆభరణముల కాంతి కలిసి ప్రజ్వలించు ఆకాశమును వెలుగుతో నింపివేసినవి. చంద్రుని కాంతి ఆభరణముల కాంతి గృహములు కాలిపోవచ్చున్నప్పటి కాంతి అన్నీ కలిసి వానర రాక్షస సేనలను అన్ని వైపుల నుండి రంచెల్లంప చేయుచున్నవి. సగము కాలిపోయిన గృహముల కాంతులు పడి జలములలో చలించు కెరటములతో సముద్రము వెలుగుపోవచ్చు అన్ని దిక్కుల కాంతులను వెదజల్లుచున్నది. పతాక ధ్వజము సంయుక్తమునై ఉత్తమాసి పరమాస్వధ
భీమస్వ రథమాతంగా నానాపతాది సమేతమునే సందీప్త శూల ఖడ్గ గదా ఖడ్గ ప్రాస తోమర కార్ముక బాణ సమన్వితమునై పరమ ఘోర విక్రమ పౌరుషక్రమ సముచితమునై కింకిణీగణ సీత శబ్దోపేతమునై హేమజాలాంచిత భుజ భ్రాజితమునై ఐక బృందములతో అభిముఖముగా వచ్చుచున్న రావణాజ్ఞ ప్రేరిత యమ కింకర ప్రకర సన్నిభమ్మునైన అత్యదైత్య సైన్యము సర్వము శ్రీరామ సుగ్రీవాది వానర సైన్యము చేత చూడబడెను. భయంకరమై ఉండి సూర్యులతో నిండి ఉండి ఘనమైన మేఘముల వలె గర్జించుచు ఎదిరింప శక్యము కాని దానవ సేనలు అచ్చటకు రాగా వారిని చూచి వానర సేన బిగ్గరగా అరచను. రాక్షస సేనలు యుద్ధము చేయు దృష్టితో కుతూహలముగతో శీఘ్రముగా మిడతలు అగ్నిజ్వాలలపైకి దూకినట్లు శత్రువులపైకి దూకిరి. భుజముల స్పర్శ చేతను రాపిడి చేతను ప్రకాశించుతున్న పరిఘ ఆయుధముల చేతను ఆ రాక్షస సైన్యములు ఇంకా ప్రకాశవంతముగా వెలుగొందెను. అంతటా వానర వీరులు యుద్ధము చేయి సంకల్పముతో యుద్ధరంగమున పైకి గెంతుచు వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ ముష్టిఘాతములతోనూ రాక్షస సేనలను కొట్టిరి. భీకర విక్రములకు రాక్షస వీరులు వెంటనే విజృంభించుతున్న వానరులను చూచి ఒక్క మాటుగా వారి శీర్షములను వాడి అయిన బాణములను కొట్టిరి. అంతటా వానరులు యుద్ధరంగమున దంతములతో సమస్త దైత్య వీరులు చెవులు కొరికి వేసిరి. ముష్టిఘాతములతో శరలతో బాది వారిని చాలా బాధలు పెట్టిరి. పెదవ రాక్షస వీరులు యుద్ధరంగమున వానర పరాక్రమవంతులను తమ బలమునందు చూపించుచు ఖడ్గములతో చితకమోదరి. వానర రాక్షసులు ఉభయులు ఒకరినొకరు చంపుకొనుచు వికృతముగా తోసుకొనుచు నిందించుకొనుచు కణచుకొనుచు యుద్ధము చేసిరి. కొట్టరా అని ఒకడు, కొట్టెదవా అని ఇంకొకడు, పట్టుకోమని ఒకడు, పట్టుకొనుచున్నానని ఇంకొకడు పలుకుచు రెండు పక్షముల యోధులు నేర్పుతో యుద్ధము చేసిరి. అలా వానర రాక్షస సేనలకు జరిగిన మహాభీకర యుద్ధములో ఎంతగానో గురులు తప్పిపోయి శస్త్రములు వ్యర్థములైపోయినవి, కవచములు ఊడిపోయినవి, దివ్యాయుధములు నిర్వీర్యములైపోయినవి. ఉభయులు ఎక్కువ తక్కువలు లేకుండా సమానముగా భయపడకుండా ఒకరినొకరు దెబ్బకు 10 చొప్పున 7 చొప్పున పడగొట్టుచు ఉత్సాహముతో శైర్యము చూపించుచు యుద్ధము చేసిరి. రాక్షసుల జుట్టు వీడిపోవచ్చు, వస్త్రములు చినిగిపోవచ్చు, కవచములు ఊడిపోవచుండగా వానరులు చూచి వారిని చుట్టుముట్టి పట్టుకొనిరి. 75వ సర్గము సమాప్తము. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.